ఇక సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ప్రేక్షకులను అందరినీ మెప్పిస్తూ తమకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఇది చాలా ఉంది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన హీరోలకు అవకాశాలు ఈజీగా వస్తాయి. కానీ స్వతహాగా ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో ఒక అవకాశాన్ని అందుకోవాలంటే మాత్రం అది కత్తి మీద సాము లాంటిదే. మరి అందులో ఒదిగిపోయి నటించి తనను తాను ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు పాత్రలో రాణిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదండి. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బాట పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక వీళ్ళందరూ చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువ కొనసాగుతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోల కోసం పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి టార్గెట్ కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఎదగడమే కావడం విశేషం. ఇక ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయబోయే సినిమాల కోసం డిఫరెంట్ గెటప్లో కనిపిస్తూ యావత్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఫిదా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే స్టార్ హీరోలందరూ దాదాపు మంచి గుర్తింపును సంపాదించుకున్న వారే కావడం అతి గొప్ప విశేషం. ఇక ప్రభాస్ని మినహాయిస్తే మిగిలిన హీరోలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనడం వీళ్ళందరిలో పర్ఫెక్ట్ హస్బెండ్ ఎవరు అనే విషయం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు బెస్ట్ హస్బెండ్స్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ వీళ్ళ అందరికంటే కూడా మహేష్ బాబు ది బెస్ట్ హస్బెండ్గా తనకంటూ ఒక సూపర్ ఐడెంటిటీ సంపాదించుకున్నాడు. ఇక ఈ విషయంలో సరిలేరు నీకెవరు అనే అంతలా మంచి పేరు ప్రఖ్యాతలను పొందిన మహేష్ బాబు తన వైఫ్ అయిన నమ్రతతో ఇంతవరకు ఎప్పుడూ ఒక చిన్న గొడవ కూడా పెట్టుకోలేదట. కారణం ఏదైనా వాళ్ళది లవ్ మ్యారేజ్ కావడంతో నమ్రత నిర్ణయాలకి మహేష్ బాబు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె చేసే ప్రతి పనిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడట. ఇక ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ కూడా తలెత్తిన సందర్భాలు లేవని చెప్పడంలో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మహేష్ బాబు ది బెస్ట్ హస్బెండ్గా ఇప్పటికీ కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదండి.